హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా పుచ్చకాయతో ఐస్ క్యాండీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కానీ అంతకన్నా ముందు నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ నేను పుచ్చకాయని ఇలా గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా జ్యూస్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము. మీ పుచ్చకాయ స్వీట్నెస్ బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 పుదీనా ఆకులను కూడా వేసుకుందాము. వీటిని మూత పెట్టేసి లైట్గా గ్రైండ్ చేసుకుందాము. ఇలా లైట్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 4 లేదా 5 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసేసుకుందాము. ఇలా జ్యూస్ చేసేసుకున్నాక ఇలా ఫిల్టర్ సహాయంతో జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. ఐస్ మాత్రం చాలా బాగుంటుందండి. పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇలా జ్యూస్ మొత్తం కలెక్ట్ చేసేసుకున్నాక ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే ఇలాగే జ్యూస్ని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకే కొన్ని పుచ్చకాయ ముక్కలను కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇలా ఐస్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి, నచ్చితే మీరు కూడా తీసుకోండి. వీటిని ఇప్పుడు ఈ మౌల్స్లోకి జ్యూస్ని వేసుకుందాము. పుచ్చకాయని కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మౌల్స్లోకి అన్ని జ్యూస్ని వేసేసుకోవాలి. 5 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డలు కట్టేస్తాయి. మీ దగ్గర కనుక ఐస్ మౌల్స్ లేకపోతే ఇలాంటి టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో జ్యూస్ని వేసేసుకుని ఒక 2 అవర్స్ తర్వాత ఒక స్పూన్ గుచ్చితే సరిపోతుంది. ఇలా నేను ఓవర్ నైట్ మొత్తం ఉంచేసాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా గడ్డలు కట్టేసాయో. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో డిప్ చేసి ఒక 5 సెకండ్స్ పాటు ఇలా రౌండ్గా తిప్పితే సరిపోతుంది. ఈజీగా మనకి ఐస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని 2 డేస్ లోపే యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రూట్తో చేసాం కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్ని హైలో పెట్టేసి 5 అవర్స్ పాటు ఉంచితే సరిపోతుంది, లేదంటే ఓవర్ నైట్ అంతా ఉంచేసేయండి. ఇలా తిప్పేసి ఇలా బయటికి తీస్తే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఐస్. మంచి కలర్ఫుల్గా వస్తుంది. మనం ఎలాంటి కలర్ని కూడా యూస్ చేయలేదు కదా, మంచి కలర్గా ఇలా సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఐస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసాం కదా. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.